మంత్రి రోజాకి జగన్ షాక్ ఇవ్వబోతున్నారా? వైసీపీ నెక్స్ట్ లిస్ట్లో నగరికి కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నారా? ఇప్పటికే అధిష్టానం నుంచి రోజాకి టికెట్ లేదన్న క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ రోజాని ఈసారి పోటీకి దూరంగా ఉంచాలన్న నిర్ణయం వైసీపీ అధిష్టానం ఎందుకు తీసుకుంది? మంత్రి ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టికెట్టు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ హైకమాండ్ త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెలువరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రోజాను తప్పించి మరొక స్థానాన్ని కేటాయిస్తారా లేదా పూర్తిగా పక్కన పెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. రోజాకు టిక్కెట్టు కేటాయించకపోవడం వెనక ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి ఒత్తిడితో పాటు నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి, సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న ధిక్కార స్వరాలు ఆమెను టిక్కెట్టుకు దూరం చేశాయంటున్నారు. ఆర్కే రోజా సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకొచ్చారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ లీడర్గా టీడీపీలోనే ముద్రపడింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో జగన్ నాయకత్వాన్ని ఆమె సమర్థిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేదు. 2009లో రోజాకు టీడీపీ టికెట్టు ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్టు తెచ్చుకున్న రోజా గెలుపొందారు. దీంతో తొలిసారి ఆర్కే రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రోజా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగేవారు. అసెంబ్లీ సమావేశాల్లో వీరంగం చేసేవారు. దీంతో ఆర్కే రోజాను అప్పటి ప్రభుత్వం శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. అదే రోజాకు అనుకూలంగా మారింది. 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. అయితే జగన్ తొలి మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. ఆమెను ఏపీపీఎస్సీ చైర్మన్గా జగన్ నియమించారు. అయితే రెండో విడత విస్తరణలో రోజాను టూరిజం శాఖ మంత్రిగా జగన్ బాధ్యతలు అప్పగించారు. అయితే నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలోనే కొందరు గ్రూపులు కట్టారు. వీరి వెనుక మంత్రులున్నారని రోజాయే జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాన్ని ఎగదోస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తాజాగా టిక్కెట్లు ఖరారు చేసే సమయంలో రోజాకు వ్యతిరేకంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. రోజా సోదరుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు బహిరంగంగా దిగారు. దీని వెనుక కూడా మంత్రులున్నారని రోజా అంటున్నారు. ఇటు నియోజకవర్గంలో క్యాడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతతో పాటు అటు బలమైన మంత్రి రోజాకు సీటు ఇవ్వొద్దని పట్టుపట్టడంతో రోజాకు ఈసారి టిక్కెట్టు దక్కడం కష్టమేనని అంటున్నారు. సొంత నియోజకవర్గం నగరిలో జనానికి, సొంత పార్టీ నేతలకు దూరమయ్యారని టాక్ నడుస్తోంది. లోకల్ వైసీపీ లీడర్లు రోజా అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడం లేదు. దాంతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రోజా మాత్రం తనకు నగరిలో తిరుగులేదని చెబుతున్నారు. జనంలో, లీడర్లలో అసంతృప్తి ఉందన్న సంగతిని ఆమె ఒప్పుకోవడం లేదు. అయినప్పటికీ ఈసారి టికెట్టు దక్కడం కష్టమేనని అధిష్టానం రోజాకు సమాచారం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రోజా నోటి దురుసు కూడా వైసీపీకి, కాపు సామాజిక వర్గంలో, అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత తెచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితిని వైసీపీ అధిష్టానం కూడా గుర్తించిందని సమాచారం. కొన్నిసార్లు రోజా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా హద్దులు దాటి మరి మాట్లాడడం జగన్కు చెడ్డ పేరు తెచ్చింది. రోజా లాంటి వారితో కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్ను జగనే తిట్టిస్తున్నారని కాపు సంఘాలు గతంలో ఫైర్ అయ్యాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలో సైతం రోజా మాట తీరుపై భారీ వ్యతిరేకత కనబడింది. రాజకీయ విమర్శల కంటే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తారు రోజా. పవన్ కళ్యాణ్ను మాత్రమే కాదు, లోకేష్, చంద్రబాబుపై సైతం రోజా అడ్డగోలుగా విమర్శలు చేసిన సంగతిని ఎవ్వరూ మర్చిపోలేదు. ఇక నగరిలో అయితే ఈసారి రోజాకు టిక్కెట్టు ఇస్తే ఓడించేదాకా వదిలిపెట్టమన్నట్టుగా సొంత పార్టీ నాయకుల తీరు కనిపిస్తోంది. ఇంకోవైపు రోజాపై అవినీతి ఆరోపణలు సైతం జగన్ వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. మంత్రి అయ్యాక కొత్త కార్లు, భూములు కొనుగోళ్లు వంటి విషయాలు నగరిలోని వైసీపీ నేతలే జగన్కు చేరవేసినట్లుగా సమాచారం. అయితే తెలంగాణలో వ్యతిరేకత ఉన్నా సిట్టింగ్లను మార్చ
మార్చకుండా కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్న తరుణంలోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరికి స్థానచలనం, ఇంకొందరికి టికెట్లు లేవని ఖరాఖండిగా చెప్పడం ఇందులో భాగమే. ఇలా అన్ని లెక్కలు బేరీజు వేసుకున్నాకే మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్టు లేదని తేల్చేసినట్లు సమాచారం. వైసీపీ తర్వాత జాబితాలో నగరికి కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే జరిగితే రోజా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది తేలాల్సి ఉంది.